నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జగన్ గారి పర్యటన గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం అనుకున్నాం. ఎందుకంటే పర్యటన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఏంటని. అయితే మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ పరం చేయాలనేది టీడీపీ ఆలోచన. అయితే దాన్ని వ్యతిరేకిస్తూ దాంతో పాటుగా మద్యం విషయం మీద కూడా ఇప్పుడు ఒక చర్చలు జరుగుతున్నాయి కాబట్టి నకిలీ మద్యం పట్టుబడి మీద ఈ రెండింటి అంశాలను ప్రస్తావించడానికి జగన్ గారు వెళ్ళారు. అయితే ఈ మెడికల్ కాలేజీ అంశం అనేది ప్రత్యేకించి ఫస్ట్ దాని గురించి మాట్లాడితే కనుక అది ప్రైవేట్ పరం చేయడం అనేది ప్రజలకి డైరెక్ట్గానే లాస్, అది నష్టం కలిగించే అంశం. ఎందుకంటే అక్కడ పేద విద్యార్థులు చదువుకోవడానికే అవకాశం ఉండదు, ప్లస్ ప్రజలకు ఉచిత వైద్యం చేయడానికి అవకాశము ఉండదు. ఏదో ఇస్తాము, కొన్ని దాంట్లో సర్దుబాటు చర్యలు ఏవో కొన్ని ఉంటాయి, అంటే ఉంటాయి కదా కొన్ని ఉచితంగా అందించే సేవలు కొన్ని అయితే ఉంటాయి అన్నట్లు. అది కాకుండా పూర్తిగా ఉండే అవకాశాన్ని వదిలేసి మళ్ళీ ప్రైవేట్ పరం చేసి కొన్ని ఏవో సదుపాయాలు కల్పించడం అనేది అందరికీ ఆమోదయోగ్యంగా అయితే కనిపించదు. మరి ఈ అంశాన్ని తెలుగుదేశం పార్టీ అంటే రివర్స్లో మళ్ళీ ఇది తిప్పి జగన్ గారి మీదకి, అంటే అక్కడ కాలేజీ లేదని లేకపోతే సగం కట్టి వదిలేశారని ఇంకోటి ఇంకా చాలా ఈయన మీదకే రివర్స్ చేస్తూ ఉన్నారు. ఈ పర్యటన తర్వాత ఏమేమి మార్పులు ఉంటాయి ఇందులో? జగన్ గారు ఒక రకంగా చెప్పాలంటే ఆయన స్లోగా స్తబ్దంగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో పెద్ద ఇష్యూస్ లేవు. సడన్గా ఆయన చేతికి 2 ఆయుధాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఒకటి వైద్యం, 2 మద్యం. ప్రాస కూడా కలుస్తూ ఉంది, వైద్యం మద్యం అని. 2 కూడా ప్రజలకు సంబంధించిన అంశాలు, అంటే సాధారణ ప్రజలు ఫీల్ అయ్యే అంశం. ఇంత మునుపంతా ఏమిటంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి జరిగిన నష్టానికి సంబంధించిన జగన్ గారు నిరసనలు, ధర్నాలు చేశారు. మామిడి రైతుల కోసం వెళ్ళినప్పుడు, లేదా మిర్చి రైతుల కోసం వెళ్ళినప్పుడు, పత్తి రైతుల కోసం వెళ్ళినప్పుడు, ఇలా మనం ఆయన ఇంత మునుపు జరిగిన పర్యటనలన్నీ ఒకసారి తీసుకుంటే అది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి సంబంధించిన విషయం. అది దాని యూనివర్సల్ కాదు. అది వైద్యము మద్యము 2 యూనివర్సల్ అయి కూర్చున్నాయి. ఎందుకంటే వైద్యం అనేది ప్రతి మనిషికి అవసరం. పేదవాడా డబ్బున్నవాడా అనే దాంతో సంబంధం లేదు. మనిషి అన్న తర్వాత ఏదో ఒక జబ్బు వస్తుంది, జబ్బు వస్తే వైద్యం కావాలి. మద్యము కూడా సొసైటీలో అంతే సీరియస్గా చొచ్చుకుపోయింది. వైద్యం అంత ఇంపార్టెన్స్ మద్యానికి ఇవ్వాలా అని మీరు అడిగితే నేను దానికి సమాధానం చెప్పలేను. కానీ సొసైటీలో మద్యానికి ఉన్న ప్రాధాన్యతని ఇప్పుడు ఎవరూ కూడా విస్మరించలేనటువంటి పరిస్థితి. ఈ 2 కూడా కామన్ మ్యాన్కి నేరుగా తగులుతాయి. అంటే కల్తీ మద్యం తాగితే వైద్యం అవసరమే కదా, దానికి కూడా వైద్యం అవసరం. ఇప్పుడు ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చెప్తున్నారు, జగన్ గారి హయాంలో మనకు 17 మెడికల్ కళాశాలలు వచ్చాయి, వచ్చిన తర్వాత వాటిని ఇంకా పూర్తిగా లేవు కాబట్టి నేను పీపీపీ పద్ధతిలో ఇచ్చి వాటిని కట్టించేసి చేస్తాను అంటున్నారు. ఆ పద్ధతిలో జరిగిన ఏదైనా ఇప్పటి వరకు ప్రజలకు ఉపయోగకరంగా ఉందా? ఒక్కటి చెప్పనండి చూద్దాం. మనం హైదరాబాద్ 4 లైన్ ఎన్నేళ్ళు అయింది? దాదాపు 20 ఏళ్ళు అయిందా? ఈ 20 ఏళ్ళుగా మనం టోల్ ట్యాక్సులు కడుతూనే ఉన్నాం కదా. ఇంకొక 50 ఏళ్ళు కడతాం. మన తర్వాత జనరేషన్లు కూడా కడుతూనే ఉంటారు. మీరు చెప్పిన ప్రకారం అయితే 10 ఏళ్ళకి ఈ దేశంలో ఉన్న అన్ని రోడ్లు కూడా ఫ్రీ అయిపోయి మనకి ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఉండాలి కదా. ఎక్కడుంటున్నారు? అట్లా జరిగింది ఎక్కడైనా? రేపు మెడికల్ కాలేజీలు కూడా మనకు ప్రైవేటు కాలేజీలు ఎలాగైతే ఉంటాయో అవి కూడా అలాగే ఉంటాయి. నామకే వాస్తే గవర్నమెంట్ కోటా కింద ఏదో కొంతమంది పిల్లలకు సీట్లు ఇస్తామని చెప్తారు, ఇస్తారో లేదో ఎవరికి తెలియదు. ఇప్పుడు అన్ని ప్రైవేట్ స్కూళ్ళలో కూడా సీట్లు ఇవ్వాలని నిబంధన ఉంది కదా, పేద పిల్లలకు సీట్లు ఇవ్వాలని నిబంధన ఉంది కదా. ఎంతమందికి ఇస్తున్నారు చెప్పండి? ఎవరికి ఇవ్వరు. అందరూ డబ్బులు తీసుకొని డబ్బులకే వైద్యం చేస్తారు, డబ్బులకే వైద్య విద్య నేర్పిస్తారు, డబ్బులే చేస్తాయి. కాబట్టి జనరల్గా ప్రజలు ఎలా ఫీల్ అవుతారంటే, ఎందుకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వైద్య కళాశాలల్ని ఈయన ఎందుకు మాకు దూరం చేస్తున్నాడు? పోనీ చంద్రబాబు నాయుడు గారు చెప్పే కారణం ఏమన్నా సహేతుకంగా ఉందంటే అది కూడా లేదు. ఆయన ఏమంటున్నాడు, ఆ బిల్డింగ్లు జగన్ గారు పూర్తి చేయలేదు కాబట్టి మా దగ్గర డబ్బులు లేవు, మేము మొయ్యలేము ఆ భారాన్ని అంటున్నాడు. మీరు అమరావతికి 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అమరావతి వల్ల రేపు పొద్దున ఎంత ఉపయోగమో ఏం ఉపయోగమో అనేది ఫ్యూచర్లో మనకి ఎవరికి తెలియదు. అది మీరు ఊరికే అంటున్నారు, అద్భుతం చేస్తాం, సింగపూర్ చేస్తామని. కానీ ఈ మెడికల్ కాలేజీలు పూర్తయితే కళ్ళ ముందే మనకు రిజల్ట్ కనపడుతుంది. విత్ ఇన్ స్పీడ్, అంటే నెక్స్ట్ ఇయర్కే మనకు కనిపిస్తుంది. మరి వీటిని ఎందుకు పూర్తి చేయలేకపోతే? ఎలాగో అప్పులు తెస్తున్నారు కదా, ఇంకొక 4,000 కోట్లు 3,000 కోట్లు అప్పులు చేయండి. పోనీ వీళ్ళేమంటున్నారు, పునాదులకే పరిమితం చేశాడు జగన్ అంటున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన పర్యటిస్తాడు కదా, పర్యటించినప్పుడు ఆ వీడియోలు ఫోటోలు కనిపిస్తాయి కదా మనకు. బిల్డింగులు సుమారుగా కట్టారు,
ఇంకా కొంత కృషి కొంచెం ఫినిష్ చేయడానికి డబ్బులు అవసరం అవుతాయి. ఇప్పుడు సగం కట్టిన బిల్డింగ్లని మీరు ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ అధీనంలోకి ప్రైవేట్ మెడికల్ కళాశాలలు తీసుకుని వెళ్ళడం వల్ల ఎవరికి ఉపయోగం? చంద్రబాబు నాయుడు గారు దీని నుంచి సమాధానం చెప్పుకోలేరు. ఆయన ఈగోకి పోకుండా జగన్కి ఏదో పేరు వచ్చేస్తుంది, జగన్ చేసిన వ్యతిరేకత వల్లే మెడికల్ కాలేజీలు ప్రభుత్వం నడపడానికి సిద్ధపడుతుంది అని ఈగోకి పోకుండా ఇప్పటికైనా మునిగిపోయింది ఏమి లేదు. ఆయన మెడికల్ కళాశాలన్నింటినీ కూడా ప్రభుత్వమే నిర్వహించేలా చేస్తే ప్రజల్లో నిరసన లేకుండా ఉంటుంది. ఈరోజు జగన్ వస్తున్నాడంటే జనం అంతమంది వచ్చారు, రోడ్ షోలో జనం విపరీతంగా వస్తున్నారంటే కారణం ఏమిటి? ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎవరు ఉంటారో వాళ్ళ కోసం జనం వస్తారు. పోయినసారి చంద్రబాబు నాయుడు గారికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది పెరిగిపోయింది కాబట్టి లోకేష్ గారి సభలకు, చంద్రబాబు నాయుడు గారి సభలకి జనం వచ్చారు. దానికి కారణం ఏమిటంటే ప్రజలు కోరుకుంటున్నారు మార్పు. రేపు మీరు చేస్తున్న పనులను కూడా ప్రజలు ఇష్టపడకపోతే రేపు మీకు కూడా ఇదే. జగన్ ఎక్కడికి పోతే అక్కడ వేలల్లో జనం వస్తారు. ఎందుకు వస్తారు అంటే అది మీ ప్రభుత్వం చేస్తున్న దానికి ప్రజలు చెలుపుతున్న నిరసనగా మీరు ఫీల్ కావాలి. సరే, ఆయన మెడికల్ కళాశాలలు ఇప్పుడు టేకప్ చేశారు కాబట్టి ఇంక వరుసగా ఆయా మెడికల్ కళాశాలలకు వెళ్ళడము ఏదో చేస్తారు. చేసిన తర్వాత మద్యం మీద ఎలాగో ఉద్యమంలాగా నడుపుతారు. ఈ రెండింటిని ప్రభుత్వం వైద్యాన్ని సరిదిద్దుకోవడానికి సొంతంగా కళాశాలలు నడపడం తప్ప వేరే మార్గం లేదు. మద్యాన్ని సరిదిద్దుకోవాలి అంటే మొత్తం రాష్ట్రంలో ఎన్ని నకిలీ మద్యం సంబంధించిన ఫ్యాక్టరీలు ఉన్నాయో వాటన్నిటి మీద ఉక్కుపాదం మోపి మన లేకుండా ఎంతసేపు వైసీపీ వాళ్ళను వీళ్ళను అభాండాలు వేసేది మానేసి అందరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఆ మద్యం మాఫియా ఆగదు. ఎందుకంటే మద్యం అనేది ప్రభుత్వం చేయి దాటి వెళ్ళిపోయింది. మొత్తం బెల్ట్ షాపులు అన్నిటిమయమై కూర్చునేసింది. రేపు పొద్దున జగన్ గారు దాని మీద ఉద్యమం చేస్తారు డెఫినెట్గా. అప్పుడు వీళ్ళు అడగొచ్చు, ఏమయ్యా నువ్వు పోయినసారి నకిలీ బ్రాండ్లు అమ్మావు, బూమ్ బీర్ అమ్మావు, నువ్వు పోయినసారి ప్రభుత్వమే నడిపిందని నువ్వు కుంభకోణం చేసావని వీళ్ళు అంటారు, నో డౌట్. అవన్నీ ఎవరికి గుర్తుండవు. గతం ఎవరికి గుర్తుండదు. ఏమి జరుగుతుందో అదే ముఖ్యం జనానికి. ఇప్పుడు ఏం జరుగుతుందో అనేదే ఆలోచిస్తారు. మీరు ఎంతసేపు జగన్ హయాంలో అది జరిగింది, జగన్ హయాంలో ఇది జరిగింది అంటే ఎవరికి మూడు ఉండదు. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పాలంటారు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆలోచించి ఆ వైద్యానికి సంబంధించిన ఒక డెసిషన్ తీసుకుని ఉంటే అక్కడితో జగన్ దీనికి ప్రచారానికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. సరే, వాళ్ళు ఎలాగో క్లెయిమ్ చేసుకుంటారు, మేము చేసిన ధర్నాలు నిరసనల వల్లే చంద్రబాబు దిగొచ్చాడని అంటారు. అంటే కూడా అన్ని ప్రజలకు ఉపయోగపడే దాంట్లో ఒక అడుగు వెనక్కి వేసినా తప్పులేదు. ప్రజలకు నష్టం చేసే దాంట్లో పట్టింపులకు పోయడం వల్ల దానివల్ల అన్ని నష్టాలే జరుగుతాయి. అసలు ప్రతిపక్ష పార్టీ ఏదో చేస్తే, ఇలాంటి రోడ్ షోలో ఇంకోటో చేస్తే దిగొచ్చే అంత అంశమే అయితే గనక అసలు ఇవన్నీ జరగకుండానే వాళ్ళ చర్య తీసుకుని ఉండొచ్చు కదా. అంటే అంత సింపుల్. ప్రతిపక్షం ఏం చేయాలి? ఏదో ఒక రకంగా నిరసన చెప్పడం తప్ప అవునవును చంద్రబాబు నాయుడు గారు అన్నీ కరెక్ట్గానే చూస్తున్నారు అని అనడానికి లేదు కదా. చాలా సింపుల్గా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇచ్చిన మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడం అనేది పెద్ద రాంగ్ స్టెప్ అని సింపుల్ పని. దాన్ని ఎవరైనా ఎలా సమర్థిస్తారు చెప్పండి? ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎక్కడైనా పేదవాళ్ళకు వైద్యం జరుగుతుందా? ఎక్కడైనా పేద పిల్లలు చదువుకోగలుగుతారా? ఇప్పుడు మన పిల్లలు ఉక్రెయిన్కో రష్యాకో పోయి మెడిసిన్ చదువుకుంటున్నారు. వాళ్ళకి ఈ డబ్బులు మిగులుతాయి కదా ఇన్ని గవర్నమెంట్ కళాశాలలు వస్తాయి. అందుకే టీడీపీ ఏం చేస్తుందంటే దాన్ని అడగడానికి జగన్ గారికి అర్హత లేదని చెప్తుంది, కానీ ఇది తప్పు అని చెప్పండి, ఇది తప్పు ఒప్పు మాట్లాడట్లేదు. ఇప్పుడు అడిగేది ఎవరు అడగాలి? ఇప్పుడు ప్రజలు పోయి వాళ్ళు ఏమన్నా ప్లకార్డులు పట్టుకుని అడగరు కదా. ప్రజలంతా కూడా ఏదో ఒక పార్టీ తరఫున గొంతు ఇప్పుతారు. ప్రజాస్వామ్య దేశంలో అన్నిటికీ ప్రజలే ముందుకొచ్చి ధర్నాలు చేయరు కదా. ప్రజలకు అంత ధైర్యం ఎక్కడ ఉంటుంది? సామాన్య ప్రజలు తమ కష్టం వస్తే లోపలే కుమిలిపోతారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు వేస్తారే తప్ప వాళ్ళు ప్రతిసారి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రోడ్లెక్కి పనిచేస్తారా? పనిచేయరు కదా. జగన్ గారికి కాకపోతే ఎవరికి ఉంది అడిగే అర్హత చెప్పండి? ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఆయనకే ఉంది. ఎవరికి ఉంది? ఎవరు అడగాలి మిమ్మల్ని? పోనీ ఎవరు అడగాలి? అదన్నా చెప్పండి. ఎవరు అడుగుతారు మిమ్మల్ని? ఏ నాయకుడి ఆధ్వర్యంలోనే వచ్చినా వాళ్ళకి వైసీపీ ముద్ర ఉంటుంది. అప్పుడు ఇన్ కేసు వచ్చినా స్వచ్ఛందంగా ఎవరు వచ్చినా వైసీపీనే కదా అంటారు. వైసీపీ అడగకపోతే ఇంకెవరు అడగాలి చెప్పండి? ఎవరు అడిగితే మీరు వైసీపీ అడిగితేనే వినరు. మీరు ఇంకెవరన్నా అడిగితే వింటారా? రైట్.
చూద్దాం మరి. అంటే నిజంగానే సరే ఆ క్రెడిట్స్ అంతా జగన్ గారికి వెళ్ళిపోతాయని లేకపోతే ఇంకోటో అది ఆలోచించకుండా దిగొచ్చి నిజంగా చేస్తే అది ఉపయోగపడేది కేవలం ప్రజలకి. చంద్రబాబు గారు పట్టింపులకు పంతాలకు పోయే కొద్దీ జగన్ గారు మైలేజ్ పెరిగి ఆయన మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటాడు. ఆ కాలేజీలన్నీ తిరిగి ఆ బిల్డింగ్లన్నీ చూపిస్తాడు. చూశారా ఆ బిల్డింగ్ దగ్గర నిలబడి ఆయన ప్రెస్ మీట్ పెడతాడు. చూశారా ఇంత కంప్లీట్ చేశాను నేను, ఈ మిగిలింది పూర్తి చేయడానికి డబ్బులు లేవంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన దగ్గర నిజంగానే డబ్బులు లేవా, ఇన్నింటికి అప్పులు చేస్తున్నాడు, దీనికి ఒక 4,000 కోట్లు అప్పులు చేస్తే ఏమవుతుంది అని అంటే దానికి సమాధానం ఎక్కడుంది? మీరు అన్ని అప్పులే కదా చేస్తున్నారు మరి. రైట్ సార్, చూద్దాం. థ్యాంక్ యూ.